చిన్న చాప పెద్ద చాప చెయ్యి జారిపోకుండా పట్టుర కాక. ఇలా సండే ఉన్నదని చెప్పేసి మా ఊళ్ళు జిమ్మలకు పోమని నా దగ్గరికి వచ్చారు. సరే అని చెప్పేసి గాలాలు ఉన్నాయని అడిగిన. ఉన్నాయని చెప్పి గాలాలు తీసుకొని వచ్చాడు మా వాడు 2. ఇంకో ఇది కప్పనట, దీనికి మంచిగా పడతాడు జిమ్మలు. చూద్దాం మరి వీలైతే ట్రై చేద్దాం. జిమ్మలు పడితే పడాయో చూద్దాం. మన గాలానికి జిమ్మలు పడాలంటే వాటికి ఎర కావాలా. అయితే మావాడు కోడి ప్రేగుల్ని ఎరగా వేద్దామని చెప్పి కోడి ప్రేగులు తీసుకొస్తుండు. అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం. మరి పడతాయో పడదో తెలియదు. ఆడికి వేయడాక ట్రై అయితే వేద్దాం. ఆల్రెడీ మా వాళ్ళు ముందే వచ్చేసారు, మాకంటే ముందే వచ్చి ఆల్రెడీ పోయారు అక్కడికి. కానీ వాళ్ళు బాగా దూరం ఉన్నారు. అంత దూరం పోవాలంటే కష్టమే అని కష్టమే. అంత దూరం పోవడు. ఎంత దూరం ఉన్నారు ఒకసారి ఎవడు రగ్గు బాగా దూరం ఉన్నారు వాళ్ళు. అక్కడ దాకా పోవాలంటే కష్టం, ఇవన్నీ దాటుకుంటూ పోవాలంటే. అందుకే మావాడు వేరే రూట్కి పెట్టిండు. వేరే సైడ్ పోదామని చెప్పి వేరే రూట్కి పెట్టిండు. వేరే సైడ్ అయితే పోతున్నాం. మరి వాళ్ళకు పడతాయో మాకు పడతాయో చూద్దాం. మేము దారికి ఉంటున్నాం, వాళ్ళు లోపలికి పోయిర్రు. మావాడు పేగులను అయితే ఎరకు రెడీ చేస్తుండు, వాడికి గుచ్చుతుండు. మొత్తం మంచిగా టైట్ గుచ్చుతుండు పేగుల్ని. అది మంచిగా స్వరాలు ఇట్లా జిమ్మ దానికి. ఇప్పుడైతే ఇక ఎర వేస్తుండు, ఇసురుతుండు గాలం. ఊపి ఊపి ఇసురు. అబ్బా ఈయన ఎక్క దూరం పోలే, ఇటే పడ్డది, దగ్గర పడ్డది. దగ్గర పడితే ఒడ్డుకు జిమ్మలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎత్తాడు. ఇంకోసారి ట్రై చేస్తాడు మళ్ళీ ఇంకోసారి. ఈసారి గట్టిగా అయ్యో ఇసురు. ఎయ్ పోయింది. సరే కొంచెం దూరమే పోయింది. దాంట్లో ఇక గాలన్నీ పట్టుకొని అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక చూద్దాం, ఒక హాఫ్ అర్ధ గంట దాకా చూద్దాం పడుతుందా పడగా. మరి గాలను పట్టుకొని కూర్చుందాం అట్లనే. ఈ కడ్లు మళ్ళీ ఆడికి ఈడికి వచ్చారు, వాళ్ళకి పడతలేవు అటు. మమ్మల్ని చూసి మళ్ళీ ఇటే వచ్చారు, మా సైడ్ వచ్చారు, వాళ్ళకి అటు పడతలేవని. చిన్నది మడుగు. ఇక అందరు ఒకటే సైడ్ వచ్చేసారు. ఇక వాళ్ళు అటు కొంచెం దూరం పోయి వేస్తారట. ఇంక మేము కూడా ఇక్కడ వేసింది దాన్ని ఇంకా చూడలే, పడ్డో పర్లేదు తెలియదు. అది కూడా ఒకసారి చెక్ చేయాలి ఎరా. మావాడు ఇంకా ప్రేగుల్ని ఇది చేస్తుండు, దానికి కలర్ కలిపిండి సార్, ఎర్రగా వేసిండు. ఇక ఎర్రగా వేస్తే మస్తు పడితే ఎర్రగా వేసిండు, దానికి కలర్ కలిపి కూర్చుతుండు. ఇక కలర్ మంచిగా రాకరా రై, కలర్ రాకిండు. ఈసారి గట్టిగా టైట్ చేస్తుండు. ఇక మంచిగా పెద్ద పడేటట్లున్నాయి. మళ్ళీ ఇంకొక గాలం వేస్తుండే ఈసారిగా. ఊపి ఊపి ఊపిరా. బాగా దూరం పోయింది ఈసారి, మంచిగా పడ్డది ఈసారి. కొంచెం దూరం పోయింది ముందర దానికంటే. కొద్దిసేపు ఆగి చూద్దాం. ఇక ఇది కూడా పడేటట్లే కొడుతుంది. దీనికి ఎక్కుతాయి కంపల్సరీ, ఎందుకంటే ఎర్ర రాకినాం కదా రక్తం లెక్క. ఇది కూడా బాగా దూరం పోయింది, కానీ గాలి ఇటే వస్తుంది, ఇటే వస్తుంది గాలం. సో ఇంకా మేము వేసిన గాలాలకు జిమ్మలు పడ్డాయా పడలేవా అంటే, మేము వేసిన 2 గాలాలకు ఒక్కటి కూడా పడలేదు. కానీ మా వాళ్ళు అటు సైడ్ పోయి వేసిన గాలాలకు పడ్డాయి. అవి ఇప్పుడు ఇవి పెడతాం మీకు. ఇక మా వాళ్ళ గాలంకైతే పడ్డాయి. ఇగో ఇది ఫోటో. వీడియో తీయలేరు, ఎందుకంటే కొంచెం వర్షం చినుకులు పడ్డాయి కాబట్టి వీడియో తీయలేరు. పర్లేదు మంచిగా పడ్డాయి జిమ్మలు అయితే. వాళ్ళకు పడ్డాయి, మాకు వాళ్ళు. కానీ వాళ్ళకు పడ్డా కూడా అందరం కలిసి తింటాం కాబట్టి అందరికి పడ్డట్టే. చిన్న చాప పెద్ద చాప చెయ్యి జారిపోకుండా పట్టుర కాక.
ఫ్రెండ్స్ జిమ్మ దొరికింది పెద్దది. సో వేట అయితే సక్సెస్ అయింది. అంటే మాకు పడలేవు కానీ వాళ్ళకు పడ్డాయి. సరే సక్సెస్ అయితే అయినాయి, పడ్డాయి, మంచిగా దొరికినాయి చేపలు. మంచిగా ఆ గాలానికి పడ్డదని ఇప్పి మంచిగా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కొంచెం వర్షం కారణంగా వీడియో తీసి కుదరలేదు, లేకపోతే ఇవి పెడుతుంటే మంచిగా గాలం ఇప్పాడు అవన్నీ.